వెల్కమ్ టు ది డిబేట్. తెలుగుదేశం పార్టీ నేతలు ఒకసారిగా అపర గాంధీలైపోయినట్టుగా ఒక చర్చ మొదలైంది పార్టీలో. ఎందుకంటే వాళ్ళు శాంతి జపం చెప్తున్నారు అని పార్టీ కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు. కొంతమంది అయితే ఇదెక్కడ గోలరా బాబు, వీళ్ళు మరి ఎంత శాంతి జపం చేస్తే పరిస్థితి ఏంటి అనే ఒక అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. దానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విచ్చలవిడి దాడులు, కేసులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, అటు జనసేన కార్యకర్తల మీద దాడులు, కేసులు ఇవన్నీ విపరీతంగా పెట్టిన నేపథ్యంలో ఏమాట కామాట పాపం అన్నీ భరించి మంచి రోజులు రాకపోతాయా, మన ప్రభుత్వం రాకపోతుందా, వీటన్నిటి నుంచి ఈ కేసు నుంచి బయటపడకపోతామా, అట్ ది సేమ్ టైం వాళ్ళ మీద మనం ప్రతీకారం తీసుకోలేకపోతామా, ఎవరైతే మనల్ని వేధించారో, ఏడిపించారో, మన ఆస్తులు లాక్కున్నారో ఇటువంటి వాళ్ళందరికీ మనం బుద్ధి చెప్పకపోతామా అనే ఒక హోప్తో బతికారు. అలాంటిది ఒక్కసారిగా ఫలితాలు వచ్చి అద్భుతమైన మెజారిటీ, థంపింగ్ మెజారిటీ వచ్చిన తర్వాత కార్యకర్తల్లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది. ఆ ఎక్కడలేని ఉత్సాహం రావడానికి గల కారణం ఏంటి అంటే ఇదే, ఈ ఫ్లాష్ బ్యాక్లోనే ఇక మనకు తిరుగులేదు, మనం బ్రహ్మాండంగా ఆ కేసుల నుంచి బయటపడతాం, అలాగే మన ఎవరెవరైతే వేధించారో వాళ్ళందరి సంగతి చూడొచ్చు, అంతు చూడొచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా కొద్ది ఆవేశాలు. ఒకవైపు అధికారంలోకి వచ్చామన్న ఉత్సాహం, మరోవైపు ఆ గతం తాలూకు బాధలోంచి వచ్చే ఆవేశం, ఈ రెండు కలగలిసి వాళ్ళనేమో ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారిని వారు కానీ చెప్పిన మాట ఏంటంటే ఎవరిని వదలం, ఒక్కొక్కరి సంగతి చూస్తాం, ఇంతకింత రుచి చూపిస్తాం, రెడ్ బుక్ అది ఇది ఇవన్నీ మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ఓకే అన్నారని అలా దూకేయాలి, నరికేయాలి, చంపేయాలని ఎవరు కోరరు, కానీ కొంత బాధ్యత ప్రభుత్వం, వైసీపీకి కూటమి సర్కార్కి తేడా ఏముంటుంది, ఇళ్ల మీద పడి దాడులు చేసి కేసులు పెట్టి అందరినీ ఇది చేసుకుంటా పోతే, అందుకని కొంత బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి, ఏదన్నా ఉంటే చట్ట పరిధిలో చేయాలి, కానీ ఈ పిచ్చి పనులు చేయకూడదు అనే ఒక దీంట్లో ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తొలినాళ్లలోనే చెప్పేశారు, ఎవరు ఎలాంటి దాడులకు పాల్పడొద్దు, ఎవరిని వేధించే ప్రయత్నాలు చేయొద్దు, ఏమన్నా ఉంటే చట్టపరంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని చెప్పారు. ఆ మేరకు కేసులు లేకపోతే ఇన్వెస్టిగేషన్లు జరుగుతున్నాయి. అయినా వ్యక్తిగతమైన దాడులకు గురైన కార్యకర్తలు, కుటుంబాలు చాలా అసహనంతో ఉన్నాయి. దీంతో ఏమైపోయిందంటే గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కార్యకర్తలు ఏంటన్నా ఇంకా మీరు ఏం పట్టించుకోవట్లేదు, మమ్మల్ని వాడు కొట్టేటప్పుడు, మమ్మల్ని వీడు కొట్టేటప్పుడు, నా పొలం లాక్కున్నాడు, లేకపోతే నా మైన్ లాక్కున్నాడు, నా ఇసుక లాక్కున్నాడు, అయినా మీరు పట్టించుకోవట్లేదు, మీరు వచ్చినాక ఇది చేస్తారంటే మీరేమో కనపడకుండా పోతున్నారంటే వీళ్ళేమో అనకూడదు కానీ సాధువుల్లాగా జపం చేసుకుంటూ అహింస అని తిరుగుతున్నారు. వీళ్ళు కక్కలేక మింగలేక అన్నట్టుంది వాళ్ళ పరిస్థితి. విచిత్రం ఏంటంటే ఫైర్ బ్రాండ్స్ అనుకున్న వాళ్ళు కూడా, తొడలు కొట్టేవాళ్ళు, ఫైర్ బ్రాండ్స్, మీసాలు తిప్పేవాళ్ళు, గడ్డాలు మీసాలు పెంచేసి కాస్త చూడడానికి కాస్త అందరిని భయపెట్టేలాగా ఉండేవాళ్ళు కూడా సాధువుల్లాగా మారిపోయి అటేమో అధినేత వద్దంటాడు, ఇటు కార్యకర్తలేమో ఇసుక్కుంటున్నారు. ఓడిపోయినా బాగుండేది అంటున్నారంట కొంతమంది. అయితే మనోడు గెలవడం కంటే ఓడిపోయింటే బాగుండేది, కనీసం అదో రకంగా ఉండేదని. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఈ గాంధీగిరి వచ్చింది అనేది ఒక చర్చ ఉన్న నేపథ్యంలోనే నాకు 2-3 వార్తలు చూశాను నేను ఒక ఎమ్మెల్యే గారి గురించి. ఆయన మీద వార్తలు వస్తున్నాయి, కార్యకర్తలు చాలా అసహనంతో ఉన్నారని, కేసులు పెట్టట్లేదని. ఆయన ఎవరంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఆయన సహజంగా ఓకే ప్రజల మనిషి, నో డౌట్ ప్రజల మనిషి, కార్యకర్తల మనిషి, తనను నమ్ముకున్న వాళ్ళ కోసం ఎట్ ఎనీ ఎక్స్టెంట్ ఆయన ఫైట్ చేస్తాడు.
అలాగే మొన్న ఎన్నికల్లో కూడా ఆయన మీద చాలా థ్రెట్ వచ్చింది. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయనను చాలా వేధించింది. కేసులని అవని ఇవన్నీ చాలా బెదిరించే ప్రయత్నం చేసి ఒత్తిళ్లు. అయినా ఆయన మనసు మారలేదు. ఆయన నమ్ముకున్న కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఆయనతోనే వెన్నంటి ఉన్నారు. ఎన్ని రకాల ప్రచారాలు నెగిటివ్ జరిగినా మొత్తం మీద ఆయనకే ఉన్నారు. ఆయనే గెలిచాడు కూడా. కానీ గెలిచిన తర్వాత మొదలైంది అసలు కార్యక్రమం. ఆయన ఏం చేయలేకపోతున్నాడు. ఆయనే చేయట్లేదా? ఆయన చేయలేకపోతున్నాడు వేరే విషయంగా చేయట్లా మొత్తం మీద. సో దీని మీద మాట్లాడడానికి మనతో శ్రీధర్ రెడ్డి గారు లైవ్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం.